చాలా మంది చేతుల్లో డబ్బులు నిలవవు. వాళ్ళు ఎంత సంపాదించినప్పటికీ మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంటారు. పర్సులో 500 రూపాయలు పెట్టుకుని వెళ్లి 600 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అది ఎలాగంటారా? జేబులో 500 ఖర్చు పెట్టేసి ఇంకో 100 రూపాయలు తక్కువైతే పర్సులో ఉన్న డెబిట్ కార్డు ఇచ్చి అందులోంచి 100 రూపాయలు పే చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను మన ఇళ్లలోనో మన చుట్టుపక్కల వాళ్లలోనో లేదా మన బంధువుల్లోనూ తరచూ చూస్తుంటాం. మరి అలాంటి వారి పర్సుల్లో డబ్బులు ఎందుకు నిలబడవు? మన పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పే విధంగా మీ పర్సును ఉంచినట్లయితే మీ పర్సు ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుతో కళకళలాడుతుంది. ఇది 100% నిజం. ఇంతకీ ఆ 3 ఏంటంటే, ఒకటవది ఒక చిన్న రాగి నాణం, రెండవది ఒక చిన్న పాలరాతి ముక్క, మూడవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో. ఈ 3 మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం పొంది ఎప్పుడూ మీ పర్సు డబ్బుతో కళకళలాడుతుంది. చాలా మంది లక్ష్మీదేవి ఫోటోను లేదా సాయిబాబా ఫోటోను లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోను లేదా వాళ్ళ ఇష్ట దైవాల ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల దోషమేమీ కాదు, కానీ వాటికన్నా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిని పెట్టుకున్నట్లయితే 100కి 100 పాళ్ళు మీ పర్సు డబ్బుతో కళకళలాడటం ఖాయం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.